ఆత్మ బంధువులందరికీ నమస్కారం. ముందుగా కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని మనకందించినటువంటి గురువుగారు బ్రహ్మర్షి పత్రిజీ, ఆ మహానుభావుడికోసారి నమస్కరిస్తూ, మరి ఇందాక మేడం చెప్పినట్లు నా పరిచయం విషయానికొస్తే నా పేరు శ్రీకాంత్. నేను హైదరాబాద్‌లో ఉంటాను. మరి తటవర్తి వీర రాఘవరావు గారు, రాజలక్ష్మి మేడం గారి ద్వారా నేను ఈ మార్గంలోకి రావడం అనేది జరిగింది. మరి వారికి కూడా నమస్కరిస్తూ ఇప్పుడు యోగ శాస్త్రాన్ని ఎంతగానో అధ్యయనం చేసి ఏమని పేరొచ్చింది అంటే, యోగ శాస్త్ర పితామహుడు. యోగ శాస్త్ర పితామహుడు అని ఎవరినంటారు అంటే, పతంజలి మహర్షిని. మరి ఆయనేం చేశారు అంటే, అష్టాంగ మార్గాన్ని, 8 మార్గాల్ని బోధించడం జరిగింది. ఆయనేం చేశారు అంటే, మొట్టమొదలు యమ, నియమాలు అనేవి చెప్పడం జరిగింది. మరి పత్రి గారేం చేశారు అంటే, యోగ శాస్త్రానికే పితామహుడైన పతంజలి మహర్షి చెప్పిన యమ, నియమాల్ని మొట్టమొదలే చెబితే ఆచరణలో సాధ్యం కాదు అని ఏం చేయడం జరిగింది అంటే, యమ, నియమాల్ని తీసి ఆఖరిలో పెట్టడం జరిగింది. మరి యమ, నియమాల్ని తీసి ఆఖరిలో పెడితే మొట్టమొదలు వచ్చేదేంటి అంటే ఆసనం. మరి ఈ యోగానికి మనం ఎంచుకునే ఆసనం అనేది ఏ విధంగా ఉండాలి అంటే స్థిరంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. ఇప్పుడు చూడండి, ఎక్సర్‌సైజులు చేయాలి అన్నా, వాకింగులు చేయాలి అన్నా, ఆసనాలు వెయ్యాలి అన్నా ఏం చేయాలి అంటే శరీరాన్ని ఎన్నో విధాలుగా కష్టపెట్టాలి. కానీ మనం ఇక్కడ ఎంచుకునే ఆసనం ఏ విధంగా ఉంది అంటే స్థిరంగా ఉంది, సుఖంగా ఉంది. అంటే మీరు కింద కావాలి అనుకుంటే కింద కూర్చోవచ్చు, కుర్చీలో కావాలి అనుకుంటే కుర్చీలో కూర్చోవచ్చు, సపోర్ట్ కావాలి అనుకుంటే సపోర్ట్ తీసుకొని కూర్చోవచ్చు, సపోర్ట్ అవసరం లేదు అనుకుంటే సపోర్ట్ లేకుండా కూర్చోవచ్చు. ఇక్కడ మనం ఎంచుకునే ఆసనం అనేది శరీరానికి సంబంధించింది కాదు. దేనికి సంబంధించింది అంటే మనసుకు సంబంధించింది. ఇక్కడ మనం శరీరానికి ఎటువంటి కష్టము కలిగించట్లేదు. ఇప్పుడు చూడండి, చాలామంది వాళ్ళ జీవితాలలో మార్పు రావాలి అని చెప్పి ఏం చేస్తూ ఉంటారు అంటే, శివమాల, అయ్యప్ప మాల అని చెప్పి దీక్ష తీసుకుంటూ ఉంటారు. అలా శివమాల, అయ్యప్ప మాల అని దీక్ష తీసుకొని ఏం చేస్తారు అంటే, ఒక 40 రోజులు కఠిన నియమాలు పాటిస్తారు. ఉదయాన్నే ఏం చేస్తారు అంటే, చల్లనీళ్ళతో స్నానం చేస్తారు. అలాగే ఏం చేస్తారు అంటే, ఆహార నియమాలనేది పాటిస్తారు. అలా చల్లనీళ్ళతో స్నానం చేసినా, ఆహార నియమాలు పాటించినా, అలాగే చెప్పులేసుకోకుండా నడుస్తూ ఉన్నా, అలాగే చాప పైన పడుకుంటూ ఉన్నా, ఇవన్నీ చేయడం వల్ల వేటికి శిక్ష వేస్తున్నారు అంటే, శరీరానికి శిక్ష వేస్తున్నారు. అలా ఒక 40 రోజులు ఒక దీక్షతో అన్ని నియమాలు కఠినంగా పాటించి, ఆ శబరియో, శ్రీశైలమో వెళ్ళి ఇంటికి రాకముందుకే ఏం చేసింటారు అంటే, చెయ్యగూడని పనులన్నీ చేసింటారు. అంటే వాళ్ళలో ఏమైనా మార్పొచ్చిందా అంటే, వాళ్ళలో ఎటువంటి మార్పు రాలేదు. మరి వాళ్ళలో మార్పు రాలేదు అంటే, ఎందుకు రాలేదు అంటే, శిక్ష శరీరానికి కాదు వేయాల్సింది మనసుకు. మరిక్కడ మనం ఎంచుకునే ఆసనం ఏ విధంగా ఉంది అంటే, స్థిరంగా ఉంది, సుఖంగా ఉంది. ఇక్కడ మనం శరీరాన్ని ఎటువంటి కష్టం కలిగించట్లేదు. ఈ ఆసనం అనేది మనసుకు సంబంధించి.
మరి మానవుడు అంటే ఈ కనిపించే దేహం మాత్రమే కాదు. ఈ కనిపించే దేహంలో ఏముంది అంటే ఇంకా కనిపించని మనస్సుంది. మరి మనస్సు ఉంది అనేది ఎలా చెప్పగలుగుతున్నాము అంటే, ఆలోచనలు చేస్తున్నాం కాబట్టి మనస్సుంది. ఇప్పుడు ఈ దేహముంది అనేది ఎలా తెలుస్తుంది అంటే, కనిపిస్తుంది కాబట్టి దేహముంది. మనస్సు ఉంది అనేది ఎలా తెలుస్తుంది అంటే, ఆలోచనలు చేస్తున్నాం కాబట్టి మనస్సుంది. ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఏం చెప్తాను అంటే, కళ్ళు మూసుకొని 2 నిమిషాలు కోతిని గుర్తు తెచ్చుకోవద్దు అని చెప్తాను. కళ్ళు మూసుకొని 2 నిమిషాలు కోతిని గుర్తు తెచ్చుకోవద్దు అంటే, మీకేం గుర్తుకొస్తుంది అంటే, కోతే గుర్తుకొస్తుంది. మనసు ఏం చేస్తుంది అంటే, ఏదైతే చెయ్యకూడదు అంటూ ఉంటామో అదే చేస్తుంది. అందుకే అంటారు ఒక మాట ఏమంటారు అంటే, ప్రపంచాన్ని జయించిన వాడి కంటే కూడా గొప్పవాడు మనస్సును జయిస్తే. మరి పతంజలి అష్టాంగ మార్గంలో మొట్టమొదటిది ఏంటి అంటే ఆసనం. మరి ఆసనం అనేది ఏ విధంగా ఉండాలి అంటే స్థిరంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. మరి రెండోదేంటి అంటే ప్రాణాయామం. మరి ప్రాణాయామం అంటే ఏంటి అంటే శ్వాస మీద ధ్యాస. మరి ఎవరికైనా సరే ఏంటి అంటే పుట్టుకతోనే చావు అనేది నిర్దేశించబడి ఉంటుంది. మరి ఎవరైనా సరే ఏంటి అంటే ఈ భూమిపైకి వచ్చేటప్పుడు ఇన్ని సంవత్సరాలు అని ఆయుష్ తీసుకొని రారు. ఇన్ని శ్వాసలు అని లెక్క పెట్టుకొని ఈ భూమిపైకొస్తారు. ఎప్పుడైతే ఆ శ్వాసల లెక్కలు అయిపోతాయో వాళ్ళేం చేస్తారు అంటే ఈ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఇప్పుడు చూస్తే మనం కోపంగా ఉన్నా, ఆవేశంగా ఉన్నా, భయపడుతూ ఉన్నా, పరిగెడుతూ ఉన్నా, ఏ పని చేస్తూ ఉన్నా ఏమైతుంది అంటే మీ శ్వాస పరిణామాలనేవి పెరుగుతూ ఉంటాయి. మీ శ్వాస పరిణామాలు పెరుగుతున్నాయి అంటే మీ ఆయుష్షు తగ్గుతుంది. ఒక సంపూర్ణ ఆరోగ్యవంతమైన మానవుడు నిమిషానికి ఎన్ని శ్వాసలు తీసుకుంటూ ఉంటాడు అంటే 15-18. అంతకంటే ఎక్కువగా జరుగుతున్నాయి అంటే ఏమవుతుంది అంటే మన ఆయుష్షు తగ్గిపోతుంది. మనం ఎప్పుడైతే ఈ శ్వాస మీద ధ్యాస అనేది పెడుతూ ఉంటామో అప్పుడేమైతుంది అంటే మన శ్వాసలనేవి తగ్గుతూ వస్తాయి. మీ శ్వాసలు ఎంత చిన్నవిగా ఉంటే మీరు తీసుకునే శక్తి అనేది అంత ఎక్కువగా ఉంటుంది. మనం తీసుకున్న శ్వాస ఏమైతుంది అంటే ముక్కు ద్వారా ఊపిరితిత్తు లోపలికి వెళ్తుంది. ఊపిరితిత్తుల్లో ఏమవుతుంది అంటే 3000-5000 గదులుంటాయి. మనం తీసుకున్న శ్వాస ఏమైతుంది అంటే ముక్కు ద్వారా ఊపిరితిత్తుల లోపలికి. మరి ఊపిరితిత్తుల నుంచి ఏమవుతుంది అంటే శక్తి ప్రసరణ అనేది గుండెకి. గుండె నుంచి ఏమవుతుంది అంటే శరీరానికి. ఇక్కడ శక్తి ఖర్చయి ఆక్సిజన్ ఏమవుతుంది అంటే కార్బన్ డయాక్సైడ్‌గా మారుతుంది. అలా మారిన కార్బన్ డయాక్సైడ్ ఏమవుతుంది అంటే మళ్ళీ తిరిగి గుండెకొస్తుంది. గుండె నుంచి ఊపిరితిత్తుల లోపలికి శ్వాసని బయటికి వదిలితే కార్బన్ డయాక్సైడ్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మనం శ్వాసలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటామో అప్పుడేమవుతుంది అంటే మనం తీసుకున్న శ్వాసలు ఊపిరితిత్తుల లోపలి అన్ని గదుల లోపలికి వెళ్ళవు. అప్పుడేమవుతుంది అంటే శక్తి ప్రసరణ అనేది తక్కువగా ఊపిరితిత్తుల లోపలికి, ఊపిరితిత్తుల నుంచి గుండెకి, గుండె నుంచి శరీరానికి ఏమవుతుంది అంటే శక్తి ప్రసరణ అనేది తక్కువగా జరుగుతుంది. ఎప్పుడైతే మీ శ్వాస ఎంత చిన్నదిగా అవుతూ ఉంటే, మీరు తీసుకున్న శ్వాస ఊపిరితిత్తుల లోపలి అన్ని గదుల లోపలికి వెళ్తుంది. అప్పుడేమవుతుంది అంటే
శక్తి ప్రసరణ అనేది ఎక్కువగా ఊపిరితిత్తుల లోపలికి, ఊపిరితిత్తుల నుంచి గుండెకి, గుండె నుంచి శరీరానికి ఏమవుతుంది అంటే శక్తి ప్రసరణ అనేది ఎక్కువగా జరుగుతుంది. మరి ప్రస్తుతం పత్రి గారు కూడా ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని జెప్పినాడు. మరి మన సొసైటీలో ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అంటే దాన్నేం జేసినారు అంటే మ్యూజిక్ పైన ధ్యాస, మాట మీద ధ్యాస. మరి ధ్యానం చేసే పద్ధతిలో పత్రి గారు చాలా క్లియర్‌గా చెప్పారు. ఏ నామాన్ని, ఏ మంత్రాన్ని, ఏ జపాన్ని, ఇంకా ఏం చెప్పొచ్చు అంటే ఏ మాటని, ఏ మ్యూజిక్‌ని కూడా పెట్టుకోవద్దు. నువ్వు శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉంటే ఏమవుతుంది అంటే నీ మనస్సు ఆలోచనలు లేని స్థితిలోకి వెళ్తుంది. ఈ మనస్సు అంటే ఏంటి అంటే ఆలోచనల పుట్ట. ఇప్పుడు చూడండి, నేను మీకు చెప్తాను. ఏం చెప్తాను అంటే కళ్ళు మూసుకొని 2 నిమిషాలు కోతిని గుర్తు తెచ్చుకోవద్దు అని చెప్తా. కళ్ళు మూసుకొని 2 నిమిషాలు కోతిని గుర్తు తెచ్చుకోవద్దు అంటే మీకేం గుర్తుకొస్తది అంటే కోతే మనస్సు ఏం చేస్తుంది అంటే ఏదైతే చెయ్యొద్దు అంటూ ఉంటామో అదే చేస్తుంది. మరి మనస్సు చెప్పినట్టు మనం వినడం కాదు. మనం చెప్పినట్టు మనస్సు వినాలి. 90% పైగా కష్టాలు, సమస్యలు, బాధలు, దుఃఖము కలగడానికి కారణమేంటి అంటే మన మనసు మన అదుపులో లేకపోవడం వల్ల. మరి మొట్టమొదలు మనం ఎంచుకోవాల్సింది స్థిర సుఖ ఆసనం. ఆసనం అనేది స్థిరంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. మరి రెండోది ప్రాణాయామం. ప్రాణాయామం అంటే ఏంటి అంటే శ్వాస మీద ధ్యాస. మరి మూడోదేంటి అంటే ప్రత్యాహారం. మరి ప్రత్యాహారం అంటే దానర్థం ఏంటి అంటే ప్రతిగా తీసుకునే ఆహారం. మరి సహజంగా మనం ఆహారం దేనితో తీసుకుంటాము అంటే నోటితో తీసుకుంటాం. ఇప్పుడు ఎప్పుడైతే శ్వాస మీదే ధ్యాస పెట్టామో, మన మనస్సు ఆలోచనలు లేని స్థితిలోకి వెళ్తుందో, అప్పుడు ఏమవుతుంది అంటే విశ్వశక్తి అనేది బ్రహ్మరంధ్రం ద్వారా మన లోపలికి ప్రవహిస్తుంది. ఎప్పుడైతే ఆ విశ్వశక్తి అనేది బ్రహ్మరంధ్రం ద్వారా మన లోపలికి ప్రవహిస్తుందో, దానిని ఏమంటున్నాము అంటే ప్రత్యాహారం. ఇప్పుడు చూడండి, మీకింకా బాగా అర్థమవ్వాలి అంటే, ఒక గ్లాసు చెరుకు రసం కావాలి అంటే 2 గడలో, 3 గడలో నమిలితే ఏమైతుంది అంటే ఒక గ్లాసు చెరుకు రసం అనేది తయారవుతుంది. భోజనం చేయడం అంటే ఏంటి అంటే చెరుకు గడను నమిలి రసాన్ని మింగడం. శ్వాస మీద ధ్యాస పెట్టి విశ్వశక్తిని బ్రహ్మరంధ్రం ద్వారా మన లోపలికి తీసుకోవడం అంటే దానర్థం ఏంటి అంటే పిండిన చెరుకు రసాన్ని తాగేయడం. అలా పతంజలి అష్టాంగ మార్గంలో మొట్టమొదటిదేంటి అంటే ఆసనం. ఆసనం అనేది ఏ విధంగా ఉండాలి అంటే స్థిరంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. రెండోదేంటి అంటే ప్రాణాయామం. ప్రాణాయామం అంటే ఏంటి అంటే శ్వాస మీద ధ్యాస. మరి మూడోదేంటి అంటే ప్రత్యాహారం. అంటే ప్రతిగా తీసుకునే ఆహారం. మరి ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉంటామో, మన మనస్సు ఆలోచనలు లేని స్థితిలోకి వెళ్తుందో, అప్పుడేమవుతుంది అంటే ఆ విశ్వశక్తి అనేది బ్రహ్మరంధ్రం ద్వారా మన లోపలికి ప్రవహిస్తుంది. దాన్నేమంటున్నాము అంటే ప్రత్యాహారం.
మరి నాలుగోదేంటి అంటే ధారణ. ఎప్పుడైతే ఆ విశ్వశక్తి బ్రహ్మరంధ్రం ద్వారా మన లోపలికి ప్రవహిస్తూ ఉంటుందో, అప్పుడు ఏమవుతుంది అంటే, మన శరీరంలో రకరకాల మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. కొంతమందికేమవుతుంది అంటే, కళ్ళలో నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి. కొంతమందికేమవుతుంది అంటే, చెవులో నుంచి వేడి గాలులొస్తూ ఉంటాయి. కొంతమందికేమవుతుంది అంటే, విపరీతమైన ఆవలింతలొస్తాయి. కొంతమందికేమవుతుంది అంటే, శరీరంలో కదలికలొస్తాయి. కొంతమందికి భరించలేని నొప్పులొస్తాయి. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు అంటే, యోగాసనాలు వేస్తూ ఉంటారు. బాగా సాధన చేస్తే కనక కొంతమంది చేతులకి కానీ, కాళ్ళకి కానీ ఏమవుతుంది అంటే వాపులొస్తాయి. చేతులకి కానీ, కాళ్ళకి కానీ వాపులొస్తున్నాయి అంటే దానర్థం భవిష్యత్తులో వచ్చే రోగాలన్నీ రాకుండా ఇప్పుడే క్లియర్ అవుతున్నాయి. ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఒకరికి ఉన్నట్లు ఇంకొకరికి ఉండాలని ఏమీ లేదు. ఇప్పుడు మన గత జన్మ కర్మల వాసనలని బట్టి మన నాడీ మండల శుద్ధి ఉంటుంది. ఇంగువ డబ్బాలో ఇంగువ లేకపోయినా ఏమైతుంది అంటే వాసనొస్తుంది. అలాగే మన గత జన్మ కర్మల వాసనలని బట్టి మన నాడీ మండల శుద్ధి ఉంటుంది. ఎప్పుడైతే ఆ విశ్వశక్తి అనేది బ్రహ్మరంధ్రం ద్వారా మన లోపలికి ప్రవహిస్తూ ఉంటుందో అప్పుడేమవుతుంది అంటే నాడీ మండల శుద్ధి అనేది జరుగుతుంది. క్లీనింగ్ ప్రాసెస్. నొప్పి వస్తుంది అంటే దానర్థం నొప్పి పోతుంది. దీని గురించి వశిష్ఠామృతంలో వశిష్ఠుల వాళ్ళు చెప్తూ ఉంటారు. మన గత జన్మ కర్మల పొట్టేళ్ళు, అలాగే ఇప్పుడు జ్ఞానం అనే పొట్టేళ్ళు ఏమవుతూ ఉంటాయి అంటే 2 ఢీకొంటూ ఉంటాయి. ఎప్పుడైతే 2 ఢీకొంటూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే నీ గత జన్మ కర్మలు అనేవి బలంగా ఉన్నప్పుడు నువ్వేం చేయాలి అంటే నీ గత జన్మ కర్మల్ని అనుభవించాలి. ఎప్పుడైతే నీలో జ్ఞానం అనే అగ్ని అనేది ప్రజ్వరిల్లుతూ ఉంటుందో, అప్పుడేమవుతుంది అంటే ఈ జ్ఞానం అనే అగ్ని ద్వారా నీ గత జన్మ కర్మలన్నీ కూడా ఏమవుతూ ఉంటాయి అంటే దగ్ధమవుతూ ఉంటాయి. నేను ఒకసారి పత్రిగారి దగ్గర ఒక ప్రోగ్రామ్‌కెళ్ళినప్పుడు ఒకచోట పత్రిగారు ప్రేముడు ఓపెనింగ్ చేసి 10 నిమిషాలు ధ్యానం చేయించాక అప్పుడు ఒక మేడమ్ అన్నారు, "సార్ నాకు ధ్యానం చేస్తుంటే ఇక్కడ విపరీతంగా నొప్పొస్తుంది." అప్పుడు పత్రిగారు చెప్పారు, "వస్తాదమ్మా నొప్పి, ఎందుకు రాదు? నువ్వెంత సాధన చేస్తున్నావు అంటే ఎలుకంత. నీ పాపాలెంతున్నాయి అంటే ఏనుగంత. ఏనుగంత పాపాలు చేసి ఎలుకంత సాధన చేస్తే నీ రోగాలు తగ్గమంటే ఎక్కడికెళ్ళి తగ్గుతాయి. ఎంత సాధన చెయ్యాలి అంటే పిల్లంత. ఎంత పాపాలు చేయాలి అంటే ఎలుకంత. పిల్లంత సాధన చేసి ఎలుకంత పాపాలు చేస్తే పిల్లేం జేస్తాది అంటే ఎలకని తినేస్తాది. పిల్లి ఏనుగును తినలేదు కానీ ఏం చేయగలదు అంటే ఎలకను తినగలదు. అలా ప్రతి ఒక్క దేవుడు ఈ భూమిపైకెందుకొచ్చారు అంటే, ఏ దేవుడు కూడా మన పాపాల్ని తొలగించడానికి రాలేదు. ప్రతి ఒక్క దేవుడు ఈ భూమిపైకి ఎందుకొచ్చారు అంటే, మన పాపాల్ని తొలగించుకునే మార్గాన్ని బోధించడానికొచ్చారు. ఎవరైనా సరే ఏం చేయగలరు అంటే మార్గాన్ని బోధించగలరు. ఓ క్రికెట్ కోచున్నాడు. కోచ్ ఎళ్లి క్రికెట్ ఆడతాడా అంటే, కోచ్ ఎళ్లి క్రికెట్ ఆడడు. కోచ్ ఎప్పుడు ఏం చేస్తాడు అంటే, ఇలా ఆడాలి, అలా ఆడాలి, ఇలా ఆడితే బాగుండు, అలా ఆడితే బాగుండు అని చెప్పి గైడ్ చేస్తారు. ఇప్పుడు పత్రి గారు కూడా ఏమి నేను మీ నెత్తిన చేయి పెడతా,
మీరు నా కాళ్ళు మొక్కండి, నేను చెప్పినట్టు ఇనండి, నీ కష్టం తొలగిస్తా, నీ పాపాలు కడుగుతా అని ఎక్కడా చెప్పట్లేదాయన. ఆ కష్టాన్ని తొలగించుకునే శక్తి, ఆ పాపాల్ని తొలగించుకునే మార్గము మాత్రమే నేను బోధించగలను. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి అంటే, ఏ కష్టమొచ్చినా, ఏ సమస్యొచ్చినా ఒకరేం చేయమంటున్నారు అంటే పూజ చేయమంటున్నారు. ఇంకొకరేం చేయమంటున్నారు అంటే ప్రార్థన చేయమంటున్నారు. ఇంకొకరేం చేయమంటున్నారు అంటే నమాజు చేయమంటున్నారు. ఓ నమ్మకాన్ని పట్టుకొని ఆ నమ్మకాన్ని ఆశ్రయిస్తే, ఆ నమ్మకం ద్వారా నీకు సమస్య పరిష్కారం కాకపోతే, ఇంకొక నమ్మకాన్ని పట్టుకుంటున్నావు. ఇక్కడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఏం చెప్తుంది అంటే, ఏది కూడా నమ్మండి అని చెప్పట్లేదు. ప్రతీది కూడా ఏంటి అంటే, మీ అనుభవం ద్వారా తెలుసుకోండి. స్పిరిచువాలిటీ మీన్స్ హయ్యర్ దెన్ రిలిజియన్. ఆధ్యాత్మికత అనేది మతం కన్నా గొప్పది. మరి ఇంకా ఏం చెప్తుంది అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ, దేవులాడేవాడే దేవుడు. నాకు ఈ ధ్యానం తెలియనప్పుడు భక్తి అంటే, భగవంతుడు అంటే నాకున్న అభిప్రాయం ఒకటి. ఎప్పుడైతే ఈ ధ్యానం నాకు అర్థమయ్యాక, అసలు భక్తి అంటే ఏంటి? భగవంతుడంటే ఏంటి? అనేది నేను నాకు అసలు అంతరార్థం ఏంటి? ఆ భగవంతుడు సర్వాంతర్యామి. సర్వజీవుల అంతరాలలో నిక్షిప్తమయ్యాడు. మరి వెంకటేశ్వర స్వామి భక్తుడెవరు అంటే అన్నమయ్య. అన్నమయ్య కీర్తనలు మనం ఎన్నో విని ఉంటాము. ఆయన బ్రహ్మమొకటే, పరబ్రహ్మమొకటే అని పాడుతూ ఏమంటాడు అంటే, ఇందువగు హీనాధికములు ఎందునూ లేవు. అందరికీ శ్రీహరి అంతరాత్మ. అందరికీ ఆ శ్రీహరి ఎక్కడ ఉన్నాడు అంటే అంతరాత్మలో. ఇది ఎన్నో సార్లు పాడాము. ఎన్నో సార్లు విన్నాము. దీని అర్థమేంటో ధ్యానంలోకొచ్చాకే అర్థమయ్యింది. అందరికీ ఆ శ్రీహరి ఆ ఆత్మ రూపంలో ఉన్నాడు. ఆ ఆత్మని ఆశ్రయిస్తే ఆ శ్రీహరిని ఆశ్రయించడమే. నువ్వే దేవుడివి. ఇప్పుడు చూడండి, ఈ ప్రోగ్రామ్ ఉంది. ఈ ప్రోగ్రామ్‌కి మనం ఏం జేసినామంటే ఎమ్మెల్యేని పిలిచాము. ఎమ్మెల్యేని సన్మానం చేద్దాం అనుకోని ఎమ్మెల్యే అసిస్టెంట్‌ని సన్మానం జేసినాం. అప్పుడు మనం ఏం జేసినట్టు అంటే ఎమ్మెల్యేని అవమానపరిచినట్టు. అలా ఎంతో ఎంతో గొప్పవాడైన భగవంతుడిని గూడా నువ్వేం జేస్తున్నావు అంటే రాయిలో జూస్తున్నావు. అంటే నువ్వేం చేస్తున్నావు అంటే ఆ భగవంతుణ్ణి అవమానపరుస్తున్నావు. ఆయన స్థాయిని దిగజారుస్తున్నావు. ఆ భగవంతుడి లక్షణాలేంటి అంటే నిర్వికారుడు, నిర్గుణుడు, ఆది అంతములు లేనివాడు, చావు పుట్టుకలు లేనివాడు. ఆ లక్షణాలు ఏమైనా విగ్రహంలో ఉన్నాయా అంటే లేవు. మరి పూజ తొలి మెట్టు అయితే ధ్యానం తుది మెట్టు. గుళ్ళు హరిద్వారాలు అయితే ధ్యానం హరిధామం. మీరెంత గొప్ప మార్గంలోకొచ్చారో మీకు తెలియడం లేదు. మరి పతంజలి అష్టాంగ మార్గంలో మొట్టమొదటిదేంటి అంటే ఆసనం. ఆసనం అనేది ఏ విధంగా ఉండాలి అంటే స్థిరంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. మరి రెండోదేంటి అంటే ప్రాణాయామం. ప్రాణాయామం అంటే ఏంటి అంటే శ్వాస మీద ధ్యాస. మరి మూడోదేంటి అంటే ప్రత్యాహారం. మరి ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస ద్వారా మనసు ఆలోచనలు లేని స్థితిలోకి వెళ్తుందో, అప్పుడేమవుతుంది అంటే ఆ విశ్వశక్తి అనేది బ్రహ్మరంధ్రం ద్వారా మన లోపలికి ప్రవహిస్తుంది. ఎప్పుడైతే ఆ విశ్వశక్తి అనేది బ్రహ్మరంధ్రం ద్వారా మన లోపలికి ప్రవహిస్తూ ఉంటుందో, అప్పుడు
ఏమవుతుంది అంటే మన శరీరంలో రకరకాల మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. అలా మన శరీరంలో జరిగే రకరకాల మార్పుల్ని ఏమంటున్నాము అంటే ధారణ. మరి ఐదోదేంటి అంటే ధ్యానము. ధ్యానము అంటే ఏంటి అంటే ఆత్మతో ప్రయాణం. ఇప్పుడు చూడండి, ఇంతకు ముందుకే చెప్పుకున్నాం. మానవుడు అంటే ఈ కనిపించే దేహం మాత్రమే కాదు, ఇంకా ఏముంది అంటే ఈ కనిపించే దేహంలో కనిపించని మనస్సుంది. ఇప్పుడు ఈ దేహం ఉంది అనేది ఎలా తెలుస్తుంది అంటే కనిపిస్తుంది కాబట్టి దేహం ఉంది. ఈ కనిపించే దేహంలో ఏముంది అంటే కనిపించని మనస్సుంది. మనస్సు ఉంది అనేది కూడా ఎలా చెప్పగలుగుతున్నాము అంటే ఆలోచనలు చేస్తున్నాం కాబట్టి మనస్సుంది. అలాగే ఇంకా ఏముంది అంటే మనల్ని నడిపించే శక్తి ఒకటుంది. అది ఉంది అనేది కూడా ఎలా చెప్తున్నాము అంటే ఎవరైనా సరే చనిపోతే ఏమంటున్నాము అంటే పోయాడు, పోయాడు అంటున్నాం. వాళ్ళక్కడే ఉనింటారు. ఏం పోయుంటుంది? ఆత్మ. దీన్నే ఏంటి అంటే రకరకాల వాళ్ళు రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. హిందూ మతంలో అయితే ఏమంటారు అంటే ఆది పరాశక్తి అంటారు, లలితాంబ అంటారు, భగవంతుడు అంటారు, దేవుడు అంటారు, నారాయణ అంటారు. అదే ముస్లిం మతంలో అయితే ఏమంటారు అంటే అల్లా అంటారు. అదే క్రిస్టియానిటీలో అయితే ఏమంటారు అంటే ఫాదర్, తండ్రి. ఇలా రకరకాల వాళ్ళు రకరకాలుగా పిలుస్తున్నారు. నేను ఏమంటున్నాను అంటే ఆత్మ. మరి మనం కళ్ళు తెరిస్తే దేనితో ఉంటాము అంటే దేహంతో ఉంటాం. కళ్ళు మూస్తే దేనితో ఉంటాము అంటే మనస్సుతో ఉంటాం. కళ్ళు మూస్తే ధ్యానం కాదు. మనస్సు మూస్తే ధ్యానం. నువ్వు కళ్ళు మూసుకొని ఏ నామాన్ని జపించినా, ఏ మంత్రాన్ని జపించినా, నువ్వు భ్రూమధ్యం పైన దృష్టి పెట్టినా, నువ్వు చక్రాల పైన దృష్టి పెట్టినా, నువ్వు ఇష్టమైన గురువును స్మరిస్తూ ఉన్నా, నువ్వు మాట మీద ధ్యాస పెట్టినా, నువ్వు మ్యూజిక్ పైన ధ్యాస పెట్టినా, అదేమవుతుంది అంటే మానసిక జపం. అది ధ్యానం కాదు. మరి ఎప్పుడైతే నువ్వు శ్వాస మీదే ధ్యాస పెట్టి ఊరికే ఇలా కూర్చున్నాం, ఎళ్ళిపోయాం కాదు. ఈ సాధనలో మనం పరాకాష్ఠకు వెళ్ళాలి. సాధన ఎలా చేయాలి అంటే తీవ్రంగా చేయాలి. ఇక్కడ తీవ్ర సాధన అంటే దానర్థం గంటలు, గంటలు కూర్చోమని కాదు. దానర్థం ఏంటి అంటే కూర్చున్న కొన్ని గంటలైనా సరే ఎలా గడవాలి అంటే నిమిషాల్లా గడవాలి. ఇప్పుడు మన సొసైటీలో తటవర్తి వీర రాఘవరావు గారు, రాజ్యలక్ష్మి మేడం గారి ఆధ్వర్యంలో ప్రతి నెల 1, 2, 3 భీమవరంలో ఉచితంగా ఈ 3 డేస్ క్లాసులు అనేవి జరుగుతూ ఉంటాయి. మీరు చేయాల్సిందంతా మీ సమయాన్ని 3 రోజులు ఆ కార్యక్రమం కోసం కేటాయించి. మొదటి రోజు ఏమవుతుంది అంటే గంట క్లాసు, గంట మెడిటేషన్ ఉంటుంది. రెండో రోజు ఏమవుతుంది అంటే గంట క్లాసు, 2 గంటలు మెడిటేషన్ ఉంటుంది. మూడో రోజు గంట క్లాసు ఒకే సిట్టింగ్‌లో 3 గంటలు కూర్చోబెట్టగలిగే విధంగా మిమ్మల్ని తయారు చేస్తారు. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే మొదటి రోజు ధ్యానం మీద పట్టు లేనోళ్ళు ధ్యానం చేయండి అంటే కళ్ళు మూస్తారు. మెల్లిగా కళ్ళు తెరిసి చూస్తూ ఉంటారు. చుట్టూ అందరేం చేసింటారు అంటే కళ్ళు మూసింటారు.
చుట్టూ అందరూ కళ్ళు మూస్తే మనకనిపిస్తుంది వాళ్ళందరూ కళ్ళు మూసారు. నేను మూయట్లేదు అని చెప్పి మనం గూడా ఏం జేస్తాము అంటే కళ్ళు మూస్తాం. రెండో రోజు ఏమైతుంది అంటే సీన్ రివర్స్ అవుతుంది. మీరు ఒకే సిట్టింగ్‌లో 2 గంటలు కూర్చోబెట్టినా ఓకే చెబితే అప్పుడే ఓకే చెప్పారే! ఇంకా కొద్దిసేపు కూర్చుంటే బాగుండు. మూడో రోజయ్యాక అనిపిస్తుంది, అరే! ఇప్పుడే 3 రోజులయిపోయాయా? నా జీవితంలో ఇన్ని రోజుల నుంచి నేనిక్కడికి ఎందుకు రాలేదు? మీకక్కడ సాధన చేయించి, జ్ఞానం బోధించి, తిండి, భోజనం కల్పించి, వసతి కల్పించి, మరి మిమ్మల్ని అద్భుతంగా ఒక మాస్టర్‌గా తయారు చేసి పంపిస్తారు. ఒక మెడిటేటర్‌గా కాదు ఏమవ్వాలి అంటే ఒక మాస్టర్‌గా మారాలి. మరి ఖచ్చితంగా అలాంటి అవకాశాల్ని ఉపయోగించుకోవాలి. అలాగే ఫిబ్రవరి నుంచి ప్రతి నెల 15, 16, 17 ఈ 3 డేస్ క్లాస్ అనేది కడతాల్లో జరుగుతుంది. మరి మీరేం చేయాలి అంటే కడతాల్ కానీ, భీమవరం కానీ. మరి భీమవరం అక్కడ పూర్తిగా తటవర్తి రాఘవరావు గారి, రాజలక్ష్మి మేడం గారి చేతుల్లో ఉంటుంది. కడతాల్ అనేది మరి భవిష్యత్తులో పీఎస్ఎస్ఎంకి హెడ్ క్వార్టర్స్ అవుతుంది. అక్కడ పత్రి గారి సమాధి ఉంది. మరి అలాంటి ప్రదేశాలలో గడుపుతూ ఉండాలి. ఎప్పుడు 4 గోడల మధ్యల ఎంతసేపు ఉద్యోగం, సంసారం, పిల్లలు ఇదే కాదు. మరసలు మనం దేహాన్ని ధరించిన ఆత్మలం. ఈ జీవిత పరమార్థమేంటి? మనం ఎంతసేపు ఖానా, పీనా, సోనా, ఎర్నింగు, ఎంజాయ్‌మెంటు దీనికోసం రాలేదు. నువ్వు ఒక రాముడు అంటే గొప్పవాడంటావు, వెంకటేశ్వర స్వామి అంటే గొప్పవాడంటావు, బుద్ధుడు అంటే అంటావు. కానీ నువ్వు అలా తయారవ్వమంటే మాత్రం అవ్వము. నువ్వేదైతే గొప్పవాళ్ళనుకున్నామో వాళ్ళంతా కూడా ఒక తల్లి గర్భం నుంచే జన్మ తీసుకున్నారు. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికెదిగారు. వాళ్ళంతా సాధన చేశారు. రామ రామ అంటే రాముళ్ళం కాదు. కృష్ణ కృష్ణ అంటే కృష్ణులం కాదు. రాముడేం చేశాడో మనం అది చేయాలి. కృష్ణుడేం చేశాడో మనం అది చేయాలి. మరి వాళ్ళందరూ చేసింది ధ్యానమే. మరి ధ్యానం అంటే ఏంటి అంటే, మన లోపలి ఆత్మతో మనం ఉండడం. మరి మానవుడు అంటే దేహము, మనస్సు, ఆత్మ. మరి కళ్ళు తెరిస్తే దేహంతో ఉంటాము. కళ్ళు మూస్తే మనస్సుతో ఉంటాం. ఇప్పుడేంటంటే అందరికీ ధ్యానంలో అని కూర్చోబెట్టడం, ఏదో చెప్తూ ఉండడం, మ్యూజిక్ పెట్టడం. మనం ఎప్పుడు కూడా సద్గురువు చేసింది చేయకూడదు. సద్గురువు చెప్పింది చేయాలి. పత్రి గారు ధ్యానం చేసే పద్ధతిలో చాలా క్లియర్‌గా చెప్పాడు. వేళ్ళలో వేళ్ళు పెట్టుకోవడం, కాళ్ళు 2 క్రాస్ చేసుకోవడం, కళ్ళు మూసుకోవడం, సహజంగా జరుగుతున్న శ్వాసని గమనిస్తూ ఉండడం. ఆలోచనలొస్తే ఆలోచనల్ని కట్ చేసి మళ్ళీ శ్వాస మీద ధ్యాస. ఎక్కడ గూడా మ్యూజిక్ పైన ధ్యాస, మాట మీద ధ్యాస అని ధ్యానం చేసే పద్ధతిలో లేదు. మరి పిరమిడ్ ఆదర్శ సూత్రాలు 18 ఉన్నాయి. అందులో కూడా మొట్టమొదటిది ఏంటంటే సరియైన ధ్యానం. ఆనాపానసతి ధ్యానమే చేయాలి. అందరికీ బోధించాలి. ఏదో ఆనాపానసతి ధ్యానం అంటే చాలా లోకు అయిపోయి. పత్రి గారు ఎన్నో సొసైటీలు తిరిగి, ఎన్నో రిసర్చ్‌లు చేసి, సరియైన ధ్యాన పద్ధతి, రకరకాల ధ్యానాలు అనేవి లేవు. ఉన్నది ఒకటే ధ్యానం. శ్వాస మీద ధ్యాస ధ్యానం. కళ్ళు మూస్తే ధ్యానం కాదు. మనస్సు మూస్తే ధ్యానం. అలా మనసు ప్రాధాన్యత అనేది తగ్గే కొద్దీ మనం ఎవరితో ఉంటాము అంటే ఆత్మతో ఉంటాం. ఆత్మ అంటే ఎవరో కాదు స్వయాన భగవంతుడు.
నువ్వు ఆత్మతో ఉండే కొద్దీ నీకేమవుతుంది అంటే, ఆ భగవంతుడి లక్షణాలనేవి వస్తాయి. ఇప్పుడు చూడండి, కన్నాలేసేవాడితో ఉంటే మనకేమవుతుంది అంటే, కన్నాలేయాలనే లక్షణాలే వస్తాయి. ఓ పేకాట ఆడే వాళ్ళతో ఉంటే ఏమవుతుంది అంటే, మనకు పేకాట ఆడాలనే లక్షణాలే వస్తాయి. ఓ తాగుబోతోడితో ఉంటే, మనకి తాగుబోతు లక్షణాలొస్తాయి. ఒక భగవంతుడితో మనం ఉంటే మనకేమవుతుంది అంటే, భగవంతుడి లక్షణాలొస్తాయి. బుద్ధుడిని ఒకతను అడిగాడంట. ఆయన బోధనలన్నీ విని, ఆయన అంతా తిరిగి కష్టపడి ధ్యానం చెప్తూ ఉంటే, "ఇంత చెప్తూ ఉంటే నువ్వేం సంపాదించావు?" అప్పుడు బుద్ధుడు చెప్తాడు, "నేను సంపాదించడం కాదు, నేనేం చేశాను అంటే కోల్పోయాను. నేనేం కోల్పోయాను అంటే, నాలో కోపం పోయింది, నాలో భయం పోయింది, నాలో ద్వేషం పోయింది, నాలో అసూయ పోయింది." అలా మనకి గూడా అవసరం లేనివన్నీ కూడా పోతాయి. ఏ డబ్బు నీ బీపీని, నీ షుగర్‌ని నయం జేయదు. నీ శక్తి పెరిగే కొద్దీ నీ బీపీ నయమైతది, నీ షుగర్ నయమవుతాది. మనసుకు ప్రశాంతత అనేది లభిస్తుంది. సత్య సాయిబాబా ఆయన ఉన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోటీశ్వరులంతా కూడా డబ్బును తీసుకొచ్చి ఆ సత్య సాయిబాబాని అడిగేవాళ్ళు, "మాకు శాంతిని ప్రసాదించు." అంటే వాళ్ళ దగ్గర డబ్బులున్నాయి గానీ శాంతి లేదు. నేను చూస్తున్నాను హైదరాబాద్‌లో పెద్ద పెద్ద ఇండ్లు కట్టేసింటారు. కోట్లు పెట్టి. ఆ ఇండ్లలో గూర్చొని ఏం జేస్తూ ఉంటారు అంటే ఏడుస్తూ ఉంటారు. ఆరోగ్యం సరిగ్గా లేదని, కుటుంబ సమస్యలని, ఏదో సమాజం పరంగా సమస్యలని, వార్ధక్య సమస్యలు అని. ఈ జీవితం ఎప్పుడు కూడా ఆనందంగా ఉండడానికి, ఏడుస్తూ కూర్చోవడానికి కాదు. ఆత్మతో ఉంటే ఏమవుతుంది అంటే ఆ ఆనందం అనేది వస్తుంది. పత్రిగా చెప్పారు. ఎవరయ్యా పిరమిడ్ మాస్టర్‌లు అంటే, "నీలో వీసమంత బాధ." అంటే చాలా చాలా స్వల్పంగా కూడా ఉండకూడదు. నేను దేహము అనుకునేవాడు ఎప్పుడూ ఏడుస్తాడు. నేను ఆత్మ అనుకునేవాడు ఎప్పుడూ ఆనందపడుతూ నేను దేహము అనుకుంటే మనం చేసే పనులు ప్రాధాన్యత ఒకటుంటుంది. నేను ఆత్మ అనుకుంటే ఏమవుతుంది అంటే మన పనులు, ప్రాధాన్యత, ప్రాముఖ్యము అంతా కూడా మారుతుంది. ప్రస్తుతం మానవుడు ఏంటి అంటే తన శక్తియుక్తులు, మేధస్సు అంతా కూడా మరణం వరకే కేటాయించాడు. మరి మరణం తర్వాత జీవితం కూడా ఉంది. ఇప్పుడు భగవద్గీతలో ఒక శ్లోకం ఏంటి అంటే, "జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మార్థ పరిహార్థం నత్వం శోచితు నామర్హసి." అంటే ఏంటి దానర్థము అంటే, పుట్టిన వాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి జన్మం తప్పదు. అట్టి విషయం యగు నువ్వు శోకింప తగదు. అంటే దీనర్థం మరణం తర్వాత కూడా జీవితం ఉంది. మరి మరణం తర్వాత జీవితం అయిపోయాక మళ్ళీ తీసుకునే జన్మ. మరి ఇవన్నీ ఆలోచించాలి అంటే మన బుద్ధి స్థితి పెరగాలి. నువ్వు సాధన తీవ్రంగా చేసినప్పుడు, మరి ఆహార నియమాలు పాటించినప్పుడు నీలో వివేకం కలుగుతుంది. విచక్షణ జ్ఞానం ఏర్పడుతుంది. నీ బుద్ధి వికసిస్తుంది. అప్పుడు నీకు సత్యం అవగతమవుతుంది. ధర్మంగా ఉంటావు. ఎవరికీ నష్టం కలిగించవు. బాధ పెట్టవు. హింస చెయ్యవు. అంతదాకా భక్షించేవాడు ఏం చేస్తాడు అంటే, రక్షించే ప్రయత్నం చేస్తాడు. అంతదాకా నష్టం కలిగించిన వాడు ఏం చేస్తాడు అంటే, ఇప్పుడు లాభం కలిగించే పని చేస్తాడు. అంతదాకా దాచుకోవడానికి, దోచుకోవడానికి చూసేవాడు ఇప్పుడేం చేస్తాడు అంటే, ఇ ఇవ్వడము అలవాటు చేసుకుంటాడు. ఆ పంచడంలో ఉన్న ఆనందం ఇంకేం చేసినా రాదు. ఒకసారి పంచి చూడండి. ఇప్పుడు
కడతాల్లో 21-31 వరకి ధ్యాన మహాచక్రం. మరి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది వచ్చి ఏమవుతున్నారు అంటే అక్కడ కలుస్తున్నారు. మరి అలాంటి కార్యక్రమాల్లో తప్పకుండా పాల్గొనాలి. 2012 నుంచి అక్కడ యజ్ఞం జరుగుతుంది. అక్కడ జరిగే యజ్ఞం యొక్క వైబ్రేషన్స్ ప్రపంచ వ్యాప్తంగా మార్పు తీసుకొస్తున్నాయి. అలాంటి యజ్ఞ ధన్ మన్ ధన్. అక్కడ ఒక యజ్ఞం అందరికీ భోజనము, వసతి ఫ్రీగా కల్పిస్తారు. అక్కడ అన్ని ఏర్పాట్లు చేయాలి అంటే అది కోట్లతో కూడుకున్న పని. ఆ పంచడంలో ఉన్న ఆనందం. మీకున్నదంతా ఇచ్చేయండి అని ఎక్కడ చెప్పట్లేదు. కొంత ఒక 10% ఒక మంచి పనిలో మనం భాగస్వాములం కావాలి. ఆ చేసిందే మనకు కూడా వస్తుంది. ఆ చేసిందే మనం సమస్యల నుంచి ఇంకా సులభంగా బయటపడడం కోసం ఉంటుంది. మరి పతంజలి అష్టాంగ మార్గంలో మొట్టమొదటిది ఏంటిది అంటే ఆసనం. ఆసనం అనేది ఏ విధంగా ఉండాలి అంటే స్థిరంగా, సుఖంగా ఉండాలి. మరి రెండోదేంటి అంటే ప్రాణాయామం. ప్రాణాయామం అంటే ఏంటి అంటే శ్వాస మీద ధ్యాస. మరి మూడోదేంటి అంటే ప్రత్యాహారం. ప్రత్యాహారం అంటే ప్రతిగా తీసుకునే ఆహారం. మరి సహజంగా తీసుకునే ఆహారానికి విరుద్ధంగా ఆ విశ్వశక్తిని బ్రహ్మరంధ్రం ద్వారా మన లోపలికి తీసుకుంటున్నాం. ఎప్పుడైతే ఆ విశ్వశక్తిని బ్రహ్మరంధ్రం ద్వారా మన లోపలికి తీసుకుంటూ ఉంటామో, అప్పుడు ఏమవుతుంది అంటే మన శరీరంలో రకరకాల మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. ఆ జరిగే మార్పుల్ని ధారణ అంటున్నాం. మరి ధ్యానం అంటే ఏంటి అంటే ఆత్మతో ప్రయాణం. మరి ఆరోదేంటి అంటే సమాధి స్థితి. ఈ ధ్యానం నువ్వు ఎంత దాకా చేయాలి అంటే ఈ ధ్యానంలో సమాధానాలు పొందే స్థితి, సమాధి స్థితి. ఆ సమాధి స్థితిలో ఏమవుతుంది అంటే అంతులేని ఆనందం. దీని గురించి ఓషో మహానుభావుడు చెప్తాడు. ఏంటి అంటే సెక్స్ టు సూపర్ కాన్షియస్‌నెస్, సంభోగం నుండి సమాధి. మరి ఆడవాళ్ళకి కానీ, మగవాళ్ళకి కానీ ఏంటి అంటే సంభోగంలో పాల్గొన్నప్పుడు ఒక క్షణ కాలము ఆనందము అనేది లభిస్తుంది. ఆ ఆనందం అనేది ఎంతవరకు ఉంటుంది అంటే క్షణకాలం వరకుంటుంది. అదే సమాధి స్థితిలోకి వెళ్తే ఏమవుతుంది అంటే ఆ క్షణకాల ఆనందం అనేది శాశ్వతంగా లభిస్తుంది. ఆ సమాధి స్థితిలో లభించే ఆనందంలో ఈ పంచభక్ష పరవాణాలు, ఈ భోగవంతమైన జీవితం, ఈ డబ్బు అవన్నీ కూడా చాలా చాలా అల్పమైనవి. మరి ఎందుకు వాళ్ళు అలా హిమాలయాల్లోకెళ్ళి గంటలు గంటలు కూర్చోగలుగుతారు? మరి ఎందుకు వాళ్ళు వేటిని కోరుకోరు? వాళ్ళెందుకు అవసరాలకి పరిమితమవుతారు అంటే, ఆ సాధనలో సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు ఆ అంతులేని ఆనందం. ఆ ఆనందం కింద ఏవైనా సరే దిగదుడిపే. దీని గురించి వశిష్ఠామృతంలో వశిష్ఠుల వారు చెప్తారు. ఏం చెప్తారు అంటే, ప్రాపంచిక జీవితంలో సుఖాలు గడ్డి పొరక, దుఃఖాలు సముద్రమంత. మరి తటవర్తి వీరరాఘవరావు గారు కూడా కోటీశ్వరుడాయన. భీమవరంలో ఒక కోటీశ్వరుల ఫ్యామిలీలో, వ్యాపార కుటుంబంలో పుట్టాడు. మరి పత్రి గారి పరిచయం అయ్యాక ఆయనేం చేశాడు అంటే, ఆ కోట్లన్నీ కూడా వ్యాపారాలన్నీ కూడా పక్కన పెట్టేసి, ధ్యానం, ధ్యాన ప్రచారం అనేది మొదలుపెట్టాడు. ఆయనంటాడు, "మేము ఇందులోకొచ్చాక ప్రాపంచికంగా ఎంత ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే, అంత ఎక్కువగా అశాంతికి లోనయ్యేవాళ్ళం. అదే ఆధ్యాత్మికంగా ఎంత ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే, అంత ఎక్కువగా శాంతికి లోనయ్యేవాళ్ళం."
మరి ప్రాపంచికంగా మనకెప్పుడు తృప్తి ఉండాలి. ఆధ్యాత్మికంగా అసంతృప్తి ఉండాలి. ఏదో గంట క్లాస్ ఇన్నా, గంట ధ్యానం చేసినా, నేను ఈరోజు ఉదయం ఏదో జూమ్‌లో పాల్గొన్నా, ఇంకా వీటికి సంబంధించి ఎన్ని విషయాలు వినాలి? ఇంకా సాధన ఎలా పెంచుకోవాలి? వీటికి సంబంధించి ఎన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండాలి? ఏ నలుగురు కనపడ్డా వీటి గురించే చెప్పాలి. ఇంతకు మించి వేరే ఏమీ లేదు. అవసరానికి ప్రాపంచికం, మిగతాదంతా కూడా ఆధ్యాత్మికత. మరి ఇవన్నీ మీకు అర్థమవ్వాలి అంటే సరియైన ధ్యానం. సరియైన ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానమే సరియైనది. సరియైన ధ్యానం అలాగే ఆహార నియమాలు. మరి మాంసం, కోడిగుడ్లు, వెల్లుల్లి పూర్తిగా నిషేధించాలి. అది ఫుడ్ కాదు, పాయిజన్. మీరు చికెన్ మార్కెట్‌కి, చేపల మార్కెట్‌కెళ్ళినప్పుడు ఏం చేస్తారు అంటే మీ ముక్కులు మూసేస్తారు. అదే పూల మార్కెట్‌కి, పళ్ళ మార్కెట్‌కెళ్తే ఏం చేస్తారు అంటే వాసనని పీలుస్తారు. వాసన చూస్తేనే అసహించుకుంటే మన కడుపులో ఏస్తే మన కడుపులో ఏమవుతున్నట్టు. ఓ రూమ్‌లో మాంసం పెట్టండి. ఓ రూమ్‌లో కాయగూరలు పెట్టండి. 2 రోజుల తర్వాత ఏ రూమ్‌లోకెళ్తాము అంటే కాయగూరలున్న రూమ్‌లోకెళ్తాం కానీ మాంసం ఉన్న రూమ్‌లోకి వెళ్ళలేం. ఇంట్లో ఎలక చచ్చిపోయిందంటేనే కంపు వాసనొస్తది. అటువంటిది మన కడుపులో ఏస్తే మన కడుపులో ఏమవుతున్నట్టు? ఆ చేసింది ఎప్పుడు అనుభవిస్తాము అంటే ముసలితనం వచ్చాక. ఈ సృష్టిలో ఏంటి అంటే వయసులో ఉన్నప్పుడు పాపాలు చేస్తే ఆ అనుభవించే ఏర్పాటు వృద్ధాప్యంలో జరిగింది. మరి సరియైన ధ్యానం చేయాలి. ఆహార నియమాలు పాటించాలి. మరి రెండోది జ్ఞానవంతమైన పుస్తకాలు చదవాలి. మరి మూడోది జ్ఞానవంతమైన సందేశాలు వినాలి. మరి నాలుగోది మీకు తెలిసింది ఇతరులకి పంచాలి. ఎప్పుడైతే ఈ 4 చేస్తూ ఉంటాం, ఈ మార్గంలో ఉన్నతంగా ఎదుగుతూ ఉంటాం. మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్. అందరూ కొత్త వాళ్ళున్నారు. ఇంతకు ముందు గూడా ధ్యానం చేసే వాళ్ళున్నారు. మీ సందేశాలు వాళ్ళకి చాలా యూజ్‌ఫుల్ ఉన్నాయి సార్. బాగా అర్థమైంది వాళ్ళందరికీ. ఇన్ని రోజులు చాలా డౌట్స్ ఉండే వాళ్ళకి చాలా క్లియర్ అయిపోయాయి సార్. చాలా చక్కగా ఉంది సార్ ప్రతీది గూడా. హ్మ్. మీకేమనిపించింది? మీకేం నచ్చింది? నాకా సార్ ఇది ఆసనం ఇవి ప్రత్యాహారం ఉంది గదా సార్! విశ్వశక్తి తీసుకోవడము. ఇవి ఇంకోటి మీరు ఏవైతే బుక్స్ రెఫర్ చేశారో అవన్నీ గూడా నేను చదువుతూ మళ్ళీ క్లాస్ కూడా అంటే ఈ మంత్ నుంచి క్లాసెస్ కూడా చెప్తున్నాను సార్. బావుంది. ఆ! అందులో కొన్ని అంటే కొంత సబ్జెక్ట్‌గా తీసుకుంటుండే సార్. అంటే బిట్స్‌గా ఉంటుంది గదా! అలా తీసుకుంటుండే. వారం సాటర్డే ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది సార్. అందులో చెప్తుండే. ఇప్పుడేమో ఒక డేనే ఇలా మీలాగా అలా చెప్తున్నాను సార్. అలా తీసుకుంటున్నాను. హుహు. బాగున్నాయి సార్. మీకు నేనేం బుక్స్ ఇచ్చాను మేడం? 8 బుక్స్ ఇచ్చారు సార్. 8 ఇచ్చారు. పిరమిడ్ ఇచ్చారు. ఓకే. హ్మ్. ఓకే. ఓకే. అందరితో మాట్లాడిద్దామా? మేడం మీరు మ్యూట్‌లోకెళ్ళిపోయారు. నమస్తే సార్. మేడం నమస్తే మేడం. థ్యాంక్ యూ సార్ వచ్చారు. మేడం. లేట్ అయింది. అందరూ ఎలా పాపము అనుకున్నా కానీ ఎక్సలెంట్ ఉంది సార్ క్లాస్ కొత్త వాళ్ళకు చాలా మేడం. అద్భుతంగా ఉంది. వాళ్ళకి ఏం కావాలి అనేది మీరు ఆ దాహార్తి తీర్చినట్టు సార్ చాలా అద్భుతంగా చెప్పారు. మేడం. థ్యాంక్ యూ సార్. వాళ్ళకు చెప్పండి సార్ మీ దగ్గర పుస్తకాలు ఉన్నాయని నంబర్ ఇవ్వండి చక్కగా వాళ్ళు తెప్పించుకుంటారు. మేడం. చెప్పండి సార్. మేడం. హ్మ్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మీ మచ్. మీ మీకు కొంచెం ఈ మధ్య లేటెస్ట్‌గా ఒక 10 బుక్స్ వచ్చాయి. ఏంటంటే సార్ చక్రాలు అని,
మరణించక ముందుకే మరణించాలి అని, సత్యము ఆ, అని, ఆ, అలా ఆ, ఒక 10 బుక్స్ తటవర్తి గారి రీసెంట్‌గా రాసిన బుక్స్ అన్ని. గైడింగు ధ్యానం ఎందుకు కాదు అని. తర్వాత ఆ, రాజ్యలక్ష్మి గారు రాసింది దత్తాత్రేయుడు 24 మంది గురువులని, చిత్తవృత్తులు నిరోధించుకోవడం ఎలా అని చెప్పి. మీరు ఇవన్నీ కూడా లేటెస్ట్‌గా వచ్చే బుక్స్ అన్నీ కూడా చదివే కొద్దీ మంచి సబ్జెక్ట్ అనేది వస్తుంది. మీకు ఎన్నో విషయాల పైన ఎంతో క్లారిటీ అనేది వస్తుంది. ఆ 10 పుస్తకాల సెట్టు మామూలుగా విడివిడిగా కొంటే రూ. 1000 అవుతది గానీ, మేమిక్కడ డిస్కౌంట్ చేసి 600కే ఇస్తాము. మీరు అవి చదివితే మీకు కొంత ఆహ్, జ్ఞానం పైన అవగాహనొస్తుంది. అలాగే భీమవరానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అలాగే రాఘవరావు సారి, రాజలక్ష్మి మేడం గారి జూమ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఆ పుస్తకాలలో ఉంటుంది. నేనిక్కడ నా నంబరు మీకిక్కడ చాట్ బాక్స్‌లో పెడతాను. చెప్తాను కూడా. 9010030914. మాస్టర్స్ అందరూ కూడా మనకు ధ్యానం పాటు స్వాధ్యాయము అంత ప్రాధాన్యత ఉండాలి తెలిసి మీరు పుస్తకాలు ఆర్డర్ చేసుకోండి, సార్ మీకు పంపిస్తారు. ఈ చెప్పిన పుస్తకాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ చదవవలసిందేనండి. అందరూ ధ్యానంతో పాటు స్వాధ్యాయం కూడా అంతే మనకు ఇంపార్టెంట్. మనకున్న డౌట్స్ అన్ని కూడా ఈ పుస్తకాల ద్వారా తీరిపోతుంది. చక్కగా ఈ పుస్తకాలన్నీ తీర్చుకోండి, ఆ నంబర్ నోట్ చేసుకోండి, ఇంకా సార్ తో మాట్లాడండి మాస్టర్స్. థ్యాంక్ యూ. థాంక్ యూ. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? ముందు ఈ వీడియో లాంచ్ నమస్తే సార్. చేసుకున్న వాళ్ళతో మాట్లాడొచ్చు. సార్ నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. చాలా బాగా చెప్పారు సార్. బాగా అర్థమయ్యేట్టుగా, డౌట్స్ లేకుండా చాలా క్లియర్ గా చెప్పారు సార్. ధ్యానం చేయడం ఎట్లా చేయాలా ఏమి అనేది అన్ని టోటల్ గా ఆహారం తీసుకునేది కానీ అన్ని చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ ఎక్కడ సార్. మీది? ఏ ఊరు సార్? సార్ మదనపల్లి సార్. మదనపల్లి చిత్తూరు డిస్టిక్ సార్. హుహు. తిరుపతి దగ్గర వస్తుంది సార్. అవును. 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 అవును సార్. థ్యాంక్ యూ సార్. చాలా బాగా చెప్పారు సార్ విపులంగా. ఓకే. ఓకే. ఏం నచ్చింది మీకు? సార్ సార్ ప్రతిదీ మీకేం ఎట్లా నచ్చింది? ఎట్లా చేయాలనే ధ్యానం గురించి అన్ని బాగా చెప్పారు సార్. చాలా బాగుంది హ్మ్. సార్. ధ్యానం అనేది సమాధి స్థితిలో ఎట్లుంటుంది అనేది, ధ్యాన స్థితి ఎట్లుంటుంది అనేది చాలా బాగా చెప్పారు సార్. ఎక్సలెంట్ గా ఉంది సార్. హ్మ్. ఎప్పటి నుంచి ఎవరు చేస్తున్నారు కూడా ధ్యానం మీరు? సార్ నేను 3 months నుంచి అదే అక్టోబర్ నుంచి సార్. అక్టోబర్ 1st నుంచి కంటిన్యూ అవుతున్నాను సార్. 3rd బ్యాచ్ హ్మ్. సార్ ఇది. మాంసం, 2 పూట్ల కోడిగుడ్లు తింటున్నారా? మానేసారా? సార్ మేము ఆల్రెడీ వెజిటేరియన్సే సార్. ముందు నుంచి వెజిటేరియన్సే. అదైతే ఇప్పుడు ఓకే. లేదు సార్. తీసుకునేది వెల్లుల్లి తింటాము, అది ఇంకా ఇప్పుడు అది కట్ అది కూడా చేస్తున్నాం మానేయాలి. సార్. మానేస్తున్నాం సార్. అది కూడా ఇంకా తెచ్చేది కూడా నిలిపేసాం సార్. ఇంకా వాడడం లేదు. చాలా బాగుంది సార్ క్లాసెస్. అందుకని ఇక ఒకసారి కొద్ది రోజులు అటెండ్ అవుదామని చూశాను. చాలా బాగున్నాయి సార్ క్లాస్ అన్ని. మనం జ్ఞానం అనేది బాగా తెలుసుకుంటాను. ఇన్నాళ్ళుగా ఏమి తెలియదే అనిపిస్తుంది. ఇన్నేళ్ళు అయిపోయినా కూడా ఏ జ్ఞానం అనేది బయట ప్రాపంచికంగా ఉండేదే కాబట్టి అది తెలియదు. ఇది తెలుసుకుంటా అంటే చాలా బాగుంది సార్. అందుకని ఏదైనా హెల్త్ కూడా బాగా ఇష్యూస్ ఏమన్నా ఉంటే కూడా చిన్న చిన్న క్లియర్ అవుతున్నాయి. చాలా బాగుంది సార్. ఒక 5 days అట్లా ఒక పూటే అటెండ్ అయ్యాను. రెండో పూట వేరే డిఫరెంట్ మ్యాటర్స్ కూడా చెప్తా ఉన్నారు అని చెప్పి మళ్ళీ రెండో పూటలు అటెండ్ అవుతున్నాను సార్. 3 months అట్లా అయింది సార్. టోటల్ గా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. థాంక్ యూ. నాగమణి కుమార్ సార్. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్. మైక్ పైన ఒకసారి ప్రెస్ చేయండి. అవ్వట్లేదు. కొవ్వూరి మున్ను సార్ మాట్లాడండి సార్. ఆల్ మాస్టర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. చెప్పండి సార్. నా ఏది పేరు కొవ్వూరు మనోజ్ అంటే ఎక్కడండి ఇది? సార్. మాది కడప జిల్లా సార్. వేంపల్లి సార్ మాది సార్. వెంపల్లి. అవును సార్. సూర్యప్రకాష్. నేను ఎల్లారా ధ్యానం వెంపల్లి పిరమిడ్? సూర్యప్రకాష్ గారు తెలుసా? తెలుసు సార్. తెలుసు సార్. హ్మ్.
ఆయన అక్కడి నుంచే స్టార్ట్ చేశాను సార్ నేను సార్. ఉమ్, నేను 3 years గానే వచ్చినా సార్ ధ్యానంలోకి. కానీ నేను ఉమ్. మాంసాహారం అయితే మానేశాను సార్. నేను ఏది ముట్టను సార్ ఇప్పుడు సార్. కానీ ధ్యానం కుదరలేదు సార్. ధ్యానం కుదరలేదు సార్ సరిగ్గా. అందుకే అందుకే అది చెప్పింది భీమవరం సాధన బాగా కుదరాలంటే కరెక్ట్ ప్లేస్ భీమవరం. ఖచ్చితంగా వచ్చాను సార్. 1వ తారీఖు జనవరి 1, 2, 3 ఖచ్చితంగా అటెండ్ అవుతాను సార్. సరే, మీ క్లాస్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లతాశ్రీ మేడం మాట్లాడండి, అన్మ్యూట్ చేసి. మార్నింగ్ అందరికి శుభోదయం సార్. మీరు చెప్పిన మేడం. క్లాస్ అయితే చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే ధ్యానం ధ్యాస మీద ధ్యానం అని చెప్పేసి అన్నారు కదా సార్. ఇప్పుడే కొంచెం మాకు టైం పడుతుంది మ్యూజిక్ లేకుండా ధ్యానం మీద కూర్చోవాలంటే. బట్ మీరు చెప్పే విధానం చాలా చక్కగా ఉంది సార్. దానికోసం మేము ట్రై చేసాము. యాక్చువల్గా నేను పరిచయం చేసుకోలేదు సార్. నా పేరు లతాశ్రీ. నేను హైదరాబాద్ లో ఉంటాను. మేడం, నేను ఈ ఎప్పటి మంత్ నుంచి ధ్యానం? డిసెంబర్ 2 నుంచి జాయిన్ అయ్యాను అనమాట. మీరు చెప్పే విధానం చాలా చక్కగా ఉంది సార్. బాగుంది. నేను కంటిన్యూ చేయదలుచుకున్నాను సార్ ఈ క్లాసెస్. ఇంకా మీరు చెప్పారు కదా సార్ ఎల్కా పిల్లి అని కొంచెం ఎగ్జాంపుల్ చెప్పారు కదా, అది చాలా బాగుంది. అలాగే వెజిటేరియనే తీసుకోవాలి అని చెప్పేసి చెప్పారు. మేబీ ఇప్పుడు నాన్ వెజ్ తింటారా? ఖచ్చితంగా. కాకపోతే కాదు సార్, వీక్లీ 1 time. బట్ కొంచెం టైం పడుతుంది సార్ మానేయడానికి అయితే. ఖచ్చితంగా మానేస్తాను సార్. మీరు ధ్యానం చెప్పినా పర్లేదు, ముందు మాంసం మానే, మీకు తెలుస్తలే. ఎగ్జాక్ట్లీ సార్. కాకపోతే కొంచెం టైం పడుతుంది సార్, మానేస్తాను. ముందు లాభం రావడం పైన కాదు, నష్టం కలగకుండా ఉండడం పైన దృష్టి పెట్టారు. ఓకే ఎప్పుడైతే సార్. నష్టం కలగకుండా ఉండడం పైన దృష్టి పెడతామో అప్పుడు ఆటోమేటిక్ గా లాభం వస్తుంది. కొంచెం అది ఎందుకు తినకూడదు అనేది మీకు అర్థమవుతే మీరు చెప్పారు ఇప్పుడే సార్. మానేస్తారు. ఇప్పుడే మానేస్తారు. ఓకే సార్, దానివల్ల ఎన్ని తప్పకుండా నష్టాలు ఉన్నాయో తెలిస్తే మీరు ఇప్పుడే మానేస్తారు. జనవరి నుంచి తప్పకుండా సార్. ఉమ్. 2025. డిసెంబర్ 31 వరకు తింటారా? ఖచ్చితంగా సార్. నిజాలు చెప్పాలి కదా సార్, మనం క్లాస్ లో ఉన్నప్పుడు అబద్ధాలు చెప్పకూడదు కదా. ఉమ్. ఇప్పుడు తెలిసి తప్పు చేస్తే శిక్ష ఎక్కువ ఉంటది, అవును తెలియకుండా సార్. చేస్తే శిక్ష తక్కువ ఉంటది, తెలిసి చేస్తే ఇంకా ఎక్కువ ఉంటది అన్నమాట. అంటే సార్ యాక్చువల్ గా మా ఇంట్లో మా పాప సింగిల్ బేబీ అనమాట. తన కోసం ఖచ్చితంగా చేయాల్సిందే. బట్ కొంచెం టైం పడుతుంది ఇక. రక్తపు కూడు పాపపు కూడు కాదు పెట్టాల్సింది, పప్పు కూడు పెట్టాలి. శాకాహారంలో ఎన్నైనా పెట్టండి, ఎవరొద్దన్నారు. సార్ ఇంకోటి ఇంకా ఏంటంటే సార్, స్టూడెంట్ కూడా క్లాస్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. కొంచెం మేమే కాకుండా ఫస్ట్ మెయిన్ వాళ్ళు భావితరాలకు యువతరం కదా సార్. వాళ్ళు కొంచెం మోటివేషన్ అయితే ఖచ్చితంగా బాగుంటదని నా అభిప్రాయము. పిల్లలు కూడా ఏమంటారంటే ఆవు చేను మేస్తే దూడ కూడా చేనే మేస్తుంది, ఆవు కంచె మేస్తే దూడ కూడా కంచెనే మేస్తుంది. మీ పిల్లలు ఎట్లుండాలి అనుకుంటే ముందు మీరు అట్లుండి మీరు పిల్లలకి ధ్యానం చేయండి అని చెప్పి మీరు టీవీలు చూస్తే పిల్లలు కూడా టీవీలే చూస్తారు. మీ లేదు సార్, పిల్లలు నేను ధ్యానం టీవీ చేయ అవాయిడ్ చేశాను సార్. 2 months అవుతుంది. మొత్తం ఛానల్ అసలు టీవీ తీసి పక్కన పడేసాను సార్ నేను. మీరు ధ్యానం చేస్తూ చేస్తూ మీ పిల్లలకు చెప్తే మిమ్మల్ని చూసి కూడా ఖచ్చితంగా మీ పిల్లలు కూడా ధ్యానం చేస్తారు. పిల్లలు తప్పకుండా. తల్లిదండ్రుల్ని బాగా అబ్జర్వ్ చేస్తారు, మరి తెలియకుండా మన అలవాట్లే వాళ్ళకి అలవాటు చేస్తారు. మీరు ఎలా ఉంటే దాన్ని బట్టి మీ పిల్లలు ఉంటారు. ఇంకా ఈరోజు మీరు మీ క్లాస్ బాగా విన్నర్ ఈరోజు చెప్పండి. మా పాప మీ క్లాస్ విన్నర్ సార్. మమ్మీ చాలా బాగా చెప్తున్నారు అని చెప్పారు సార్. ఏం చదువుతుంది మీ అమ్మాయి? 10th క్లాస్ సార్. 10th క్లాస్ కి ధ్యానం చాలా అవసరం. బాగా ధ్యానం చేస్తే ఓ సంవత్సరం చదవాల్సిన సిలబస్ అంతా కూడా 3 నెలల్లో చదువుతారు. 4 గంటల్లో చదవగలిగింది 1 గంటలో చేస్తారు. ఇంకా ఏంటంటే చదివేటప్పుడు కాన్సన్ట్రేషన్ అనేది కూడా పెరుగుతుంది. పత్రి గారు రాసింది శ్వాస విజ్ఞాన్ జ్యోతి అని ఒక బుక్ ఉంది. అది చాలా చిన్న బుక్, ఒక 64 పేజీలు. దాంట్లో తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచాలి, ధ్యానం పిల్లలకి ఎలా ఉపయోగపడుతుంది, టీచర్స్ ఎలా ఉండాలి, కొంతమంది స్టూడెంట్స్ ధ్యానం చేశాక స్వయంగా పత్రి గారినే కొన్ని క్వశ్చన్స్ అడిగారు. వాటన్నిటికీ స్వయంగా పత్రి గారే సమాధానాలు చెప్పారు. మీరు నా నెంబర్ తీసుకొని కనుక నాకు వాట్సాప్లో ఫోన్ చేసినా చాట్ చేసినా నేను మీకు చెప్తాను, అదే పంపిస్తాను. మీ పోస్టల్ అడ్రస్ అంతా కూడా ఇస్తే నేను పంపిస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ ఫోన్ నెంబర్ చెప్తారా సార్? 90 ఓకే సార్. 90 100
100 30 30. 914. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ అందరికీ అమ్మా ఒక డౌట్ సార్, వేరే వేరే ప్లేసెస్ డిసెంబర్ నుంచి నుంచి కాదు, ఇప్పటి నుంచే మాంసం మానే. తప్పకుండా సార్, తప్పకుండా. చెప్పండి సార్ అందరికి ఒక డౌట్ ఉంది సార్. అంటే అందరూ అంటే వేరే వేరే ప్లేసెస్ నుంచి ఉన్నారు కదా, ఓన్లీ అవును. హైదరాబాద్ వరకే పంపిస్తారా లేదంటే అంతటా కూడా పంపిస్తారా? ఎక్కడికైనా పంపిస్తాం. ఆల్ ఓవర్ వరల్డ్ ఎక్కడికైనా పంపిస్తాం. ఓకే సార్. మురళి సార్ మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్తే. బెల్లంపల్లియా? కాదండి, మాది ఒంగోలు దగ్గర, ఒంగోలు పక్కన విలేజ్. బెల్లం అనేది మీ ఇంటి పేరా? ఇంటి పేరండి, ఇంటి పేరు. ఓకే ఓకే, చెప్పండి సార్. అది ప్రకాశం డిస్టిక్, అంజీపాడు సార్. మండలం, ఉప్పుగొండూరు విలేజ్ అండి. ఎక్కడ, ఏ నియోజకవర్గం అది? సంతనూతలపాడు కాన్స్టిట్యూన్సీ వస్తుంది. ఆ? సంతనూతలపాడు, ఎక్కడది? ఒంగోలు పక్కనేనండి, ఒంగోలు 20 కిలోమీటర్స్. గుంటూరు డిస్ట్రిక్ట్, గుంటూరు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్ కాదండి, గుంటూరు డిస్ట్రిక్ట్. ప్రకాశం డిస్టిక్ అండి, గుంటూరు కాదు. ఓకే ఓకే, సరే ఆంధ్రప్రదేశ్ ప్రకాశం డిస్ట్రిక్ట్. సరే చెప్పండి సార్. సార్ మీరు ఇందాక మ్యూజిక్ పెట్టుకుని ధ్యానం చేయకూడదు అన్నారు కదా. అవును, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పిన. పత్రి గారు ఫ్లూట్ వాయిస్తారు అని మనం ఫ్లూట్ పెట్టుకోవద్దు అని చెప్పిన. ఆహా. పత్రి గారు చెప్పింది చేయాలి కానీ చేసింది చేయకూడదు అని చెప్పినాను. అదే, అవును. ఇప్పుడు షిరిడి సాయిబాబా అన్నం ఉడికిందా లేదా అని చెప్పి ఆయన చేయి పెట్టి చూసిండు. ఆ. ఆయన చేయి పెడితే చేయి పోయింది కానీ మళ్ళీ ఆయన చేయి పెడితే మళ్ళీ చేయి వస్తుంది, మనం పెడితే పోతుంది చేయి కానీ మళ్ళీ రాదన్నమాట. ఆ. ఇక్కడ పత్రి గారు ఫ్లూట్ వాయిస్తే అక్కడ ఆయన శక్తి ఉంటుంది. తర్వాత ఏంటంటే మామూలుగా మనస్సు ఎన్నో ఆలోచనలు చేసే మనస్సుని మ్యూజిక్ పైకి డైవర్ట్ చేస్తాం. అక్కడ మనస్సు పనిచేస్తుంది. అవును. మనం ఎప్పుడైతే శ్వాస మీదే ధ్యాస పెడుతూ ఉంటామో అప్పుడు మనస్సు ఆలోచనలు లేని స్థితిలోకి వెళ్తే అప్పుడు మనం ఎవరితో ఉంటాము అంటే మన లోపలి ఆత్మతో, భగవంతుడితో ఉంటాం. ధ్యానం అంటే కళ్ళు మూయడం కాదు, మనస్సు మూయడం అని చెప్పాను. ఇప్పుడు ఏంటంటే మొదట్లో అలవాటు కోసం మ్యూజిక్ అంటున్నారు. మీరు కొత్తగా వచ్చినా కూడా మ్యూజిక్ లేకుండా ఉండడమే అలవాటు చేసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా ఈ ఫ్లూట్ మ్యూజిక్లు, గైడింగ్ మ్యూజిక్లు అవన్నీ కూడా మనస్సు స్థితే. అక్కడంతా కూడా మనం మనస్సు వరకే ఉంటాం తప్ప ఆత్మ దాకా వెళ్ళం. ఆత్మ దాకా వెళ్ళాలి అంటే మీరు సైలెన్స్ మెడిటేషనే చేయాలి. ఓకే సార్, ఇప్పుడు మనకి ఇప్పుడు ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ టైం సెట్ కానప్పుడు ఒక 10 మినిట్స్, 13 మినిట్స్, 15 మినిట్స్, 20 మినిట్స్ చేసుకోవచ్చు సార్. ఇప్పుడు నేను అనేది ఇదికే మీరు పడ్డ కష్టానికి ఫలితం దక్కాలి అంటున్నాను. చేశాము అని అనిపించుకోవడం కాదు. మీరు ఒక 3 days క్లాస్ భీమవరమో కడతాలో వస్తే ఎందుకు సైలెన్స్ మెడిటేషన్ లో లోతులోకి వెళ్తాము అనేది మీరు మీ అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ. మాస్టర్స్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. మేడం, మాట్లాడండి సార్. ఈరోజు క్లాస్ చాలా చాలా వివరంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ మేడం. ఏం నచ్చింది మీకు? సరే, ఇంకెవరైనా ఉన్నారా మాట్లాడే వాళ్ళు? ఈ వీడియోలు ఆఫ్ చేసుకున్న వాళ్ళు. సరే, ఓకే మేడం, థ్యాంక్ యూ. సార్ చాలా బాగుంది సార్, అన్ని ఆసనం పై ఏమేమంటే
ఇవి 5 రకాలు చెప్పారు కదా సార్. ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం. ప్రత్యాహారం అంటే మెయిన్ మనము ఆహారం తీసుకునేది కాకుండా యూనివర్స్ నుంచి విశ్వశక్తిని తీసుకోవడం అనేది మనసుని మెయిన్ మనసు వల్లనే దుఃఖము, బాధ, కష్టాలు ప్రతి ఒక్కటి ఏది అయినా అనుభవిస్తున్నాము అంటే అది మనసు ద్వారానే వస్తుందని చెప్పారు సార్. అది చాలా చక్కగా ఉంది. అంటే ధ్యానము కొంచెంగా అంటే పాపాలు ఎక్కువగా చేసి అది పాపాలు పిల్లంత చేసి కూడా ధ్యానము ఎలకంత చేసినామనుకోండి సార్, ఆ కర్మలు తగ్గించుకోలేము. అదే పాపాలు ఎలకంత చేసి పిల్లంత ధ్యానం చేస్తే గనక ఎలుకని పిల్లి తినేస్తుందని కూడా చాలా బాగుంది సార్. అన్నీ కూడా ఆహార నియమాలు కూడా. ఇంకా ఇంగువ డబ్బా గురించి చెప్పారు కదా సార్. ఇంగువ డబ్బాలో ఇంగువ స్మెల్ వస్తుంది. అదే గనక ఇప్పుడు వండిన పాత్రల్లో కూడా మాంసాహారం వండి దాంట్లోనే మళ్ళీ చేసామనుకోండి, అది హింసాహారం కిందకే వస్తుంది అనేది కూడా చాలా బాగుంది సార్. గైడింగ్ మెడిటేషన్ ఎందుకు వద్దనేది సార్ దగ్గర బుక్స్ ఉన్నాయి మాస్టర్స్. నేను తీసుకున్నాను ఆల్రెడీ చదువుతున్నాను. శ్వాస విజ్ఞాన జ్యోతి, ఇంకా భాగవత అంతరార్థాలు మొత్తం భాగవతము అంటే గీతకు సంబంధించి మొత్తం అసలు టోటల్‌గా ఏంటి అనేది కూడా బుక్‌లో చాలా చక్కగా ఉంది. ధ్యాన జ్యోతి అని. ఆహ్, మరణించక ముందే మరణించాలి అని సార్ నాకు రెఫర్ చేశారు. స్టార్టింగ్‌లో నేను అవన్నీ చదివిన తర్వాతనే ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను సార్. అంటే క్లాస్‌లో గాని, బయటెక్కడైనా గాని మాట్లాడాలంటే అదే తడబడుతూ ఉండేది. మేడంకి కూడా అదే చెప్పాను. నేను హోస్టింగ్ చెయ్యాలంటే నేను తడబడతాను మేడం. నేను క్లాస్ కూడా అంటే ఏమైనా ఇంకా ఇలాగే గ్యాప్‌లో కూడా చెప్పాల్సుంటది గదా సార్. అది గూడా నేను తడబడుతుంటాను మేడం అవ్వదు అని గూడా చెప్పాను. కానీ ఇప్పుడు అంతా ఓకే సార్. చెప్పగలుగుతున్నాను. సేవ గూడా పాల్గొనగలుగుతున్నాను సార్. మాస్టర్స్ అందరూ గూడా సార్ కాల్ చేయండి. ఏ ఏరియాకైనా పంపిస్తారు బుక్సు. అందరూ చక్కగా బుక్స్ చదవండి. సజన సాంగత్యం. మంచి ప్రవచనాలే వినాలన్నారు సారు. మీకు ఇంత పీఎంసీలో గాని, అన్నిట్లా ఇప్పుడు తటవర్తి రాఘరావు సారు వీడియోస్ గూడా ఉన్నాయి. ఏ వీడియో నచ్చితే అది. మీరు ఏ మాస్టర్ కనెక్ట్ అయ్యారో ఆ వీడియోస్ వినండి సార్. వినండి మాస్టర్స్. సజ్జన సాంగత్యం కంపల్సరీ మన క్లాస్‌లో జరుగుతుంది. ఇంకా వీడియోస్ గూడా మీరు ఖాళీగున్నప్పుడు వింటే ఏంటంటే, ఆ కాన్షియస్‌లో ఉంటాం మనం. ఇదే సార్ నేను ఎక్కువ చెప్తున్నానా? సార్ మాకు యాక్చువల్‌గా బుక్స్ కాకుండా పీడీఎఫ్ వాట్సాప్‌లో పంపించగలుగుతారా సార్? శ్వాస విజ్ఞాన జ్యోతి పీడిఎఫ్ లేదు మేడం. ఓకే. ఓకే సార్. హ్మ్. ఓకే. వేరే థాంక్ యూ ఉన్నాయి. సార్. వేరే మామూలు పత్రికారు పుస్తకాలు ఉన్నాయి. అవి పెడతాను. మీకు వెబ్‌సైట్‌లో ఏమేమి ఉన్నాయి అన్నీ వరుసగా ఉన్నాయి. అవి కూడా పెడతాను. మీరు ఒకసారి ఓకే వాట్సాప్‌లో సార్. హాయ్ పెట్టండి. నేను పెడతాను. ఖచ్చితంగా సార్. ఓకే. ఓకే. థాంక్ యూ. మాస్టర్స్ ఈ పీడీఎఫ్ అంటే ఏంటంటే, అది మనము ఆన్ చేసుకొని మరీ ఫోన్‌లో చదువుతాము అనుకుంటాం గానీ, అది అవ్వదు. బుక్ ఉంటే ఏంటంటే, ఒక 10 పేజీలు చదివి పక్కన పెట్టినా, మళ్ళా అది పక్కనే చాలా చిన్న సైజ్ ఉంటాయి. థిన్ సైజ్ ఉంటాయి. 40, 80 రూపీస్ అలాగే ఉంటాయి. ఒక 60 పేజెస్ అంటే చాలా చిన్న చిన్నగానే ఉంటాయి. మనకు ఏంటి అంటే అంటే ఇంతకుముందు ఇప్పుడు మన నోట్‌బుక్‌లో హాఫ్ ఉంటుంది మాస్టర్స్ అంతే బుక్సు. నేనొకసారి వీలైతే నేను చూపిస్తాను సార్. ఒక్క నిమిషం మీరు టైం మేడం పీడిఎఫ్ కంటే బుక్ తీసుకోవడం బెటర్ మేడం. సార్ పీడీఎఫ్‌లో ఆల్రెడీ పంపించారు. మన జూమ్‌లలో ఉన్నాయి. ఇది ఏంటంటే సార్ దగ్గరైతే ఈ సైజ్ బుక్స్ ఉంటాయి. లెంత్ అర్థమైంది అవును. కదా మీకు? పేజెస్ కూడా ఇలా అవును. ఉంటాయి. ఇంత తక్కువగానే ఉంటాయి. అదే చూడండి. మీరు స్టార్టింగ్‌లో ఉన్నారు కాబట్టి ఇట్లా చిన్న బుక్స్ చదివితే గనక బావుంటుంది. ఓకే. అవి థాంక్ కూడా యూ మేడం. చదవండి. చదవద్దనేం లేదు. ఓకే మేడం. బాయ్. ఓకే సార్. ధన్యవాదాలు. చాలా చక్కగా అందరికీ చాలా సబ్జెక్ట్ చాలా బాగా రీచ్ అయింది సార్. ధన్యవాదాలు సార్. థాంక్ యూ.